హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ రూట్స్. ఎంసెట్ సిరీస్ లో మనం ఈరోజు ఫోర్త్ చాప్టర్ చూసుకున్నాం, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ అవన్నీ రివైజ్ చేసుకున్న తర్వాత ఒక 1 or 2 పీవైక్యూ సాల్వ్ చేసి వీడియో ఎండ్ చేసేద్దాం. సో ఏం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో చూసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇక్కడ మనకి డిగ్రీలో 2 ఉంది కదా. ఒకవేళ డిగ్రీ 2 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం అనమాట. అండ్ జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా రాసాం మనం? జనరల్గా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రాసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసరికి 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఇట్లయినా ఉండొచ్చు. అదర్వైజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అయినా ఉండొచ్చు. బట్ మనకి ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది పక్కా ఉండాలన్నమాట. పక్కా అంటే కంపల్సరీ ఉండాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది పక్కా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. అండ్ ఒకవేళ ఎక్స్ క్యూబ్ అయితే ఇది క్యూబిక్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం మనం, అప్పుడు ఈక్వేషన్ అవుతుంది. లేదంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకోవచ్చు. అండ్ ఓన్లీ ఎక్స్కి పవర్లో 1 ఉంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఒకవేళ ఎక్స్ పవర్లో 4 ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇవన్నీ మనం 10th క్లాస్ చదివినాం. మళ్ళా దాని కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ ఇప్పుడు మనం చూసుకుంటాం. ఇప్పుడు ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ మీరు సాల్వ్ చేయగలుగుతారు మీ ప్రీవియస్ అని. అండ్ ఇక్కడ చెప్పిన బేసిక్స్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ మనం కాన్సెప్ట్స్లోకి జంప్ చేద్దాం. గైస్, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ ఫ్రూట్స్. నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఫస్ట్ మనం 10th క్లాస్ చదువుకున్నాం కదా. ఏంటి డిస్క్రిమినెంట్ అనేది ఒకటి ఉంటుంది. డిస్క్రిమినెంట్ అంటే ఏంటిది? బి స్క్వేర్ మైనస్ 4ac. అంటే మనకి ఇది ఏడికి వెళ్ళొచ్చింది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇందులో మనం ఈ ఫామ్, ఒకవేళ మనం రూట్ యొక్క నేచర్ కనుక్కోవాలంటే మనం ఈ ఫామ్లో చేస్తాం. అదే డి ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఏసీ. డి వచ్చేసరికి డిస్క్రిమినెంట్. ఫస్ట్ మనం ఇందులో కొన్ని కండిషన్స్ చూసుకుందాం. ఒకవేళ డి వచ్చేసరికి గ్రేటర్ దాన్ 0 అనుకో. గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రియల్ అండ్ డిఫరెంట్. అంటే మనకు వచ్చే రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకి గుర్తుపెట్టుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మన పవర్ డిగ్రీ వచ్చేసరికి 2 కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 కదా. సో డిగ్రీ 2 అయితే మనకు వచ్చే రూట్స్ కూడా 2. ఒకవేళ డిగ్రీలో 3 ఉంది అనుకోండి, మనకు వచ్చే రూట్స్ 3 అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. డి ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం 10th క్లాస్ చదువుకున్నాం. స్టిల్ మనం ఒకసారి రివైజ్ చేస్తున్నాం. 2 రూట్స్, ఈ రెండు ఒక కండిషన్. అండ్ థర్డ్ కండిషన్, ఈ రెండింటికి కొంచెం డిఫరెంట్ అనమాట. ఒకవేళ డి లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అయితే మనకి ఇమాజినరీ రూట్స్ వస్తాయి అనమాట. ఇమాజినరీ రూట్స్ అంటే తెలుసా? ఇర్రేషనల్ మనకి ఐ ఒకటి కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి అనమాట. అదేనా? నెక్స్ట్ ఇది మనం డిస్క్రిమినెంట్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం రూట్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ ఫైండ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దీని నుంచి కూడా చాలా క్వశ్చన్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం మనం. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఫార్ములా చూసుకుందాం. క్వాడ్రాటిక్ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తామంటే రూట్స్ ఫైండ్ చేయడానికి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ చేయడానికి. మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా కాకుండా క్వాడ్రాటిక్ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు రూట్స్ ఫైండ్ చేయడానికి, ఆర్ మనం ఫ్యాక్టరైజేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ కొంచెం ఈజీ, సింపుల్ మ్యాథ్స్ అయిపోతుంది. ఇది కొంచెం రూట్స్ అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ ఫ్యాక్టరైజేషన్ బెస్ట్. అండ్ క్వాడ్రాటిక్ ఫార్ములా కూడా
చూసుకోవడం బెస్ట్ కాబట్టి చూసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది డిస్క్రిమినెంట్ డివైడెడ్ బై 2a. ఇదే క్వాడ్రాటిక్ ఫార్ములా అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం రూట్స్ ఫైండ్ చేసాం. అండ్ అందరు తెలుసు కూడా బి వచ్చేసరికి కోషంట్ ఆఫ్ ఎక్స్, ఏ వచ్చేసరికి కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సి వచ్చేసరికి కాన్స్టెంట్. ఓకే గైస్, నెక్స్ట్ గైస్ మనం ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోషంట్ చూసుకున్నాం. ఇది మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి చూసుకున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి తెలుసు కదా, జనరల్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ మనకి దీనికి రెండు రూట్స్ ఉంటాయి, ఎందుకంటే డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్కి రెండు రూట్స్ ఉంటాయి. అండ్ దీని ఫస్ట్ రూట్ వచ్చేసరికి ఆల్ఫా అనుకుందాం, దీని సెకండ్ రూట్ వచ్చేసరికి బీటా అనుకుందాం. ఈ రెండు దీని రూట్స్. సో ఫస్ట్ సమ్ చేసుకుంటే, సమ్ అంటే ఏంటి, యాడ్ కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి ఆఫ్ ఏ. అంటే ఇదేంటిది, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఇది నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చూసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటిది, ప్రొడక్ట్ అంటే ఏంటిది, మల్టిప్లై అవ్వడం కదా. సో మనం రూట్స్ ని ప్రొడక్ట్ చేసుకున్నాం. ఆల్ఫా ఇంటూ బీటా కెన్ బి రిటర్న్ as సి అంటే ఏంటిది, కాన్స్టెంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇదన్నమాట. ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్ చూసుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, నేను అందుకే రాపిస్తున్నా. డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ అనమాట. అంటే డిఫరెన్స్ అంటే ఏంటిది, మైనస్ కదా. సో మనం మాడ్యులస్ పెట్టుకుందాం. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కెన్ బి రిటర్న్ as అండర్ రూట్ డిస్క్రిమినెంట్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ అనమాట. ఇది డిఫరెన్స్ యొక్క ఫార్ములా. మనకి ఇది సమ్ ఆఫ్ రూట్స్, అండ్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్నది డిఫరెన్స్ ఆఫ్ రూట్స్. అండ్ ఇవి 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒక నోట్ ఉంది ఏంటంటే, ఒకవేళ మనకి ఈ ఈక్వేషన్ ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. మన దగ్గర దీనికి 2 రూట్స్ వస్తాయి. మనం ఈ రూట్స్ ని ఎక్స్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇట్లా రాసుకోవచ్చు ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ మనం ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇట్లా కూడా రాసుకోవచ్చు. అంటే మనం ఎక్స్ ప్లేస్, ఇప్పుడు రూట్స్ అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ చేసుకున్నాను. సో అందుకని మనం ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా అయినా బీటా అయినా రూట్స్ ఎక్స్ ప్లేస్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది నోట్ అందరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూస్తున్నాం. మనకి ఒకవేళ రూట్స్ ఇచ్చారు అంటే ఎట్లా, ఒకవేళ మనకి రూట్స్ ఏంటిది, ఆల్ఫా అండ్ బీటా ఆ రూట్స్ అన్నారు. దీన్ని యూజ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమన్నారు. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా రాస్తామంటే, ఆల్ఫా ప్లస్ బీటా ఒక రూట్స్ కాబట్టి ఫస్ట్ మనం ఆల్ఫా బీటా సమ్ అండ్ ప్రొడక్ట్ తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ 0. ఒకవేళ రూట్స్ ఇస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా ఫైండ్ చేస్తాం అనమాట. అండ్ ఒకవేళ రూట్స్ ఇస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా. అండ్ ఇంకొన్ని నోట్స్ తీసుకోండి. ఫస్ట్ నోట్ వచ్చేసరికి ఇఫ్ p ప్లస్ అండర్ రూట్ క్యూ ఈస్ 1 రూట్. ఒకవేళ ఇర్రేషనల్ నెంబర్స్లో ఇది మనకు ఒక రూట్ వచ్చింది అనుకో, ఏంటిది అది, p ప్లస్ అండర్ రూట్ ఆఫ్ క్యూ అనే అండర్ రూట్, ఈ నెంబర్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్ కదా. సో ఇది 1 రూట్ అయితే, అండ్ అదర్ రూట్ విల్ బి, అదర్ ఈస్ p మైనస్ అండర్ రూట్ క్యూ అనమాట, అంటే కాంజుగేట్ ఆఫ్ నెంబర్. సో అండ్ ఇంకొకటి, ఒకవేళ కాంప్లెక్స్ అయితే ఇఫ్ p ప్లస్ ఐక్యూ ఈస్ 1 రూట్, సేమ్ పైన ఏముంది అట్లనే అదర్ ఈస్ p మైనస్ ఐక్యూ. అండ్ p మైనస్ ఎందుకు వచ్చింది, కాంజుగేట్ ఆఫ్ i. కాంజుగేట్ అంటే తెలుసు కదా, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. ఈ ఈ నోట్ని గుర్తుపెట్టుకొని రిమెంబర్ దిస్, యూజ్ అవుతుంది అనమాట. వెల్ రేపు అన్న రోజు క్వశ్చన్ వచ్చిందంటే హూ నోస్. గైస్ న్యూటన్స్ ఫార్ములా నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో న్యూటన్స్ ఫార్ములా అంటే ఏం లేదు, ఎస్ఎన్
ఈక్వల్స్ టు ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ బీటా పవర్ ఎన్. ఆల్ఫా అండ్ బీటా ఏంటివి రూట్స్ కదా, సో ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇట్లనే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీని నుంచి ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ ఎస్ఎన్ ప్లస్ బి ఇంటూ ఎస్ఎన్ మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ ఎస్ఎన్ మైనస్ టూ. అంటే ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క నిమిషం, డోంట్ వరీ, ఈక్వల్స్ టు జీరో ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. అంటే ఒకవేళ మనకి ఎన్ వాల్యూ 5 ఇచ్చేది అనుకో, 5 ఇస్తే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 5 పెడతాం, ఇక్కడ 4, ఇక్కడ 3 అంతే. సో ఇది ఇది న్యూటన్స్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి, యూజ్ అవ్వచ్చు. గైస్ ఇప్పుడు మనం కామన్ రూట్స్ గురించి, కామన్ రూట్స్ యొక్క కాన్సెప్ట్ తీసుకుని, కామన్ రూట్స్ ఎప్పుడు వస్తాయంటే ఒకవేళ క్వశ్చన్లో మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తే దానికి 2 కామన్ రూట్స్ ఆర్ 1 కామన్ రూట్ అని ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. అండ్ ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి ఫస్ట్ దేనికంటే ఒకవేళ ఫస్ట్ ఫార్ములా ఒకవేళ ఏంటిది 2 రూట్స్, ఒకవేళ ఫస్ట్ ఫార్ములా ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ కామన్, ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ కామన్ అనమాట. అంటే బోత్ రూట్స్ అంటే ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్లు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, ఏ1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి1 ఎక్స్. ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్లు ఉన్నాయి, ఏ1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్స్ టు 0. అట్లనే a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఇందులో ఆల్ఫా, ఇది బీటా, ఇది ఆల్ఫా, ఇందులో కూడా బీటా, బట్ ఇక్కడ ఈక్వేషన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఏబిసిడీలు ఫైండ్ చేస్తాం అన్నమాట. ఏంటి ఫార్ములా, a1/a2 డివైడెడ్ బై b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఈ a1 a2 b1 b2 తెలుసు కదా, అర్థమైంది కూడా, కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బి అండ్ ఎక్స్ అండ్ సి అనేది కాన్స్టెంట్ కదా. సో ఇదనమాట ఒకవేళ రెండు కామన్ రూట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 1 అంటే ఒక్క రూట్ కామన్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ 1 రూట్ ఈస్ కామన్. ఒకవేళ ఒకటే రూట్ కామన్ ఉంది అనుకోండి, మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఒకటే రూట్ కామన్ ఉన్నామంటే a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్స్ 0 కదా. అండ్ ఇక్కడ a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్స్ 0. మనం ఇక్కడ ఆల్ఫా అండ్ ఇక్కడ బీటా, బట్ ఇక్కడ ఒకటే కామన్ రూట్ కాబట్టి ఆల్ఫా అండ్ ఇక్కడ గామా. ఓకే, ఇట్లా అప్పుడు మనం ఏం ఫామ్ రాసుకుంటాం అంటే b1c1, సారీ, అప్పుడు మనం ఏం రాస్తాం అంటే b1c2 మైనస్ b2c1 డివైడెడ్ బై a2c1 మైనస్ a1c2 ఈక్వల్స్ టు a2c1 మైనస్ a1c2 డివైడెడ్ బై a1b2 మైనస్ a2b1. ఎగ్జాక్ట్లీ 1 రూట్ కామన్ ఉంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. గైస్ మనం ఇప్పుడు గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకున్నాం, అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫ్ ఎట్లా రాసుకున్నాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటిది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఎక్స్ అంటే డిగ్రీ వచ్చేసరికి 2 అయితే మనకి వచ్చేది ఏంటి, పారాబోలిక్ గ్రాఫ్ అనమాట. పారాబోలిక్ ఒకవేళ ఎక్స్ పవర్లో 1 ఉంటే లీనియర్ వస్తుంది. ఓకే, అండ్ పారాబోలిక్ అనేది టూ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ మనకు కండిషన్ ఉంది, గ్రాఫ్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఏ ఉంది కదా, అంటే కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఒకవేళ పాజిటివ్ అయింది అనుకోండి, అప్పుడు గ్రాఫ్ వచ్చేసరికి పాయింట్ సైడ్ ఉంటుంది, అంటే స్ట్రైట్ వ్యూ ఉంటుంది. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అయితే యూ ఉల్టా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ రిజెక్ట్ అయ్యే ప్లేస్ని మనం -b/2a,
మైనస్ డి బై 4 రాసుకుంటాం. డి అంటే తెలుసు కదా, డిస్క్రిమినెంట్. అండ్ ఇక్కడ కూడా అంతే, మైనస్ పి బై 2a మైనస్ డి బై 4a. ఇప్పుడు మనం లొకేషన్ ఆఫ్ ఫ్రూట్స్ చూసుకున్నాం. లొకేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఏమి బై ఫస్ట్ ఇందులో ఒక నాకు తెలిసినంత వరకు 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్లో ఫస్ట్ టైప్ చూసుకున్నాం. టైప్ 1లో గైస్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్టుంటే ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటాయి. లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అయితే అనుకుంటే షేర్ చేయొచ్చు కదా. నా ఎక్స్ప్లెనేషన్ పర్లేదు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అని ఇప్పుడు కాన్సెప్ట్లోకి వచ్చేది. గైస్ ఫస్ట్ టైప్ వచ్చేసరికి బోత్ రూట్స్ గ్రేటర్ దాన్ 1 గివెన్ నెంబర్ డి అనమాట. అంటే డి అనేది ఒక నెంబర్. ఆ నెంబర్ కన్నా మనకి ఉన్న రూట్స్, మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ పెద్దవన్నమాట. పెద్దవన్నప్పుడు మనం గ్రాఫికల్లో దాన్ని ఎట్లా లొకేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ డి అనేది ఒకటి ఉంది. డి కన్నా పెద్దది అంటే నెంబర్ లైన్లో పెద్దవంటే రైట్ సైడ్ ఉంటాయి, మనం కన్సిడర్ చేసుకుంటాం అట్లా. అండ్ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఇదా. అండ్ ఇక్కడ మనకి ఈ పాయింట్ని మైనస్ బి బై 2a మైనస్ డి బై 4a కదా. అండ్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మనకి అందరు తెలుసు కదా, ax² ప్లస్ bx ప్లస్ c అనేది జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు a ఇంటూ ఫంక్షన్ ఆఫ్ d గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఎందుకంటే a ఇంటూ ఫంక్షన్ ఆఫ్ t గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అండ్ మైనస్ b బై 2a గ్రేటర్ దాన్ d ఉండాలి. ఫంక్షన్ ఆఫ్ d అంటే x² ఏమైనా ఫంక్షన్ ఉండొచ్చు xలో. సో ఇది నెక్స్ట్ d గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలన్నమాట. ఓకే. అండ్ మనం ఈ మూడింటిని ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఇది ఏది యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇట్లా ఒక క్వశ్చన్ రావచ్చు, ఎట్లా x² మైనస్ x² ప్లస్ 2x ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0 అండ్ ఒక లిమిట్స్ ఇవ్వచ్చు, ఫైండ్ ది లిమిట్స్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు ఇది ఇట్లాంటి ఇలా లొకేషన్ ఆఫ్ రూట్స్ ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి అనమాట. టైప్ 2 చూసుకుందాం. టైప్ 2లో బోత్ రూట్స్ స్మాలర్ దాన్ గివెన్ నెంబర్ డి అనమాట. అంటే అప్పుడు మనం ఏం రాసుకుంటాం అంటే ఇట్లా రాసుకుంటాం. అప్పుడు మనం ఇట్లా ప్లాట్ చేసుకుంటాం గ్రాఫ్ చిన్నది. అండ్ ఇక్కడ మనం ఏం రాసుకుంటాం, మైనస్ బి బై 2a మైనస్ డి అపాన్ 4a. అండ్ ఇది ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం. దీంట్లో కూడా కండిషన్స్ చూసుకుందాం. కండిషన్స్ ఏంటిది, a డాట్ ఫంక్షన్ ఆఫ్ d గ్రేటర్ దాన్ 0. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి మైనస్ b అపాన్ 2a లెస్ దాన్ d. అక్కడ లాస్ట్ స్లైడ్లో మనకి ఏముంది, గ్రేటర్ దాన్ d కదా, ఇక్కడ లెస్ దాన్ d. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఈ మూడిట్ని మనం ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. టైప్ 3 చూసుకుందాం గైస్. థర్డ్ టైప్లో డి లైస్ బిట్వీన్ ది రూట్స్. అంటే మనం ఎట్లా ప్లాట్ చేసుకుంటాం, ఇట్లా ఒక గ్రాఫ్ తీసుకున్నాం, ఇది ఆల్ఫా అనుకున్నాం, దీన్ని బీటా అనుకున్నాం. అండ్ డి ఇట్లా మధ్యలో ఎక్కడో, అంటే ఎగ్జాక్ట్లీ మధ్యలో లేదు, అది ఎక్కడో ఒకటి ఏదో ఒక పొజిషన్లో, బట్ ఈ రెండింటి మధ్యలోనే ఉంది. ఓకే. అండ్ మనకి పాయింట్ వచ్చేసరికి మైనస్ బి అపాన్ 2a మైనస్ డి అపాన్ 4a. అండ్ దీనికి ఒకటే కండిషన్ ఉంది, అది కూడా ఏ డాట్ ఫంక్షన్ ఆఫ్ డి లెస్ దాన్ 0. ఓకే, వన్ అండ్ ఓన్లీ కండిషన్ దీనికి. నెక్స్ట్ గైస్ ఇప్పుడు టైప్ 4 చూసుకున్నాం. టైప్ 4 ఏంటిది, వన్ రూట్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్ d, e when d less than. గైస్ మనం ఇప్పుడు టైప్ 4 చూసుకున్నాం. అదేంటిది, వన్ రూట్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్ d, e when d గ్రేటర్ దాన్ e అనమాట. అంటే ఫస్ట్ మనం గ్రాఫ్ ప్లాట్ చేసుకున్నాం. గ్రాఫ్ ఇట్లా వచ్చి ఫస్ట్ మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాం. గ్రాఫ్లో ఇది ఆల్ఫా అండ్ ఇది బీటా. మనకి ఏమి ఇచ్చారు, వన్ రూట్ లైస్ బిట్వీన్
దీస్ ఇంటర్వెల్స్ అంటే ఒక బీటా అనుకో, అది మనం ఇక్కడ ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉంది. ఓకే, ఈ రెండు మధ్యలో ఉంటే ఇప్పుడు మనకి ఒక కండిషన్ రాసుకో. దీంట్లో టూ కండిషన్స్ ఉన్నాయి. అవేం కండిషన్స్? ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు జీరో ఉండాలి. అండ్ దెన్ మనం ఏ ఈక్వల్ టు జీరో చేసుకుంటాం. దాని తర్వాత ఫంక్షన్ ఆఫ్ డి ఇంటూ ఫంక్షన్ ఆఫ్ ఈ లెస్ దాన్ జీరో ఉండాలి. అండ్ ఈ రెండింటిని మనం ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్ 5 చూసుకుందాం. మీరు ఇప్పుడు ఈ నోట్స్లో రాసుకుంటే మీకు చాలా యూజెస్ అవుతుంది. సో అందరు నోట్స్ పట్టుకొని రాసుకోండి. షార్ట్ నోట్స్లో ఇచ్చిన కదా, సో రాసుకోండి, మీకే యూజ్ అవుతుంది. వెన్ రూట్ స్లైస్ బిట్వీన్ డి అండ్ డి అంటే ఇప్పుడు దీన్ని కూడా ప్లాట్ చేసుకున్నాం. జింగ్, ఇక్కడ ఒక ఆల్ఫా వచ్చింది అండ్ ఇక్కడ బీటా వచ్చింది. రూట్ డి అండ్ ఈ మధ్యలో ఉంటుంది. ఇక్కడ డి వేసుకున్నాం, ఇక్కడ టూ రూట్స్ దీని మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు దీని కండిషన్ చూసుకున్నాం. కండిషన్ ఏంటిది? ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏ డాట్ ఫంక్షన్ ఆఫ్ డి గ్రేటర్ దాన్ జీరో చేసుకున్నాం ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ కండిషన్లో ఏ డాట్ ఫంక్షన్ ఆఫ్ ఈ గ్రేటర్ దాన్ జీరో వేసుకున్నాం. ఇవన్నీ ఫంక్షన్ అంటే ఇట్లా చేసుకున్న తర్వాత ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఈ స్మాల్ డి ఉంది కదా, స్మాల్ డి లెస్ దాన్ మైనస్ బి అపాన్ 2a రాసుకున్నాం. రాసుకున్న తర్వాత వీటిని రాసుకున్న తర్వాత ఈ ఫోర్ కండిషన్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే అయిపోయి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ టైప్ చూసుకున్నాం. లాస్ట్ టైప్ 6. టైప్ 6 వచ్చేసరికి 1 గ్రేటర్ దాన్ ఈ అండ్ లెస్ దాన్ డి. అంటే మనం ఇప్పుడు గ్రాఫ్ ఎట్లా ప్లాట్ చేస్తున్నాం. ఇది గ్రాఫ్ బై అండ్ ఇది ఆల్ఫా బై అండ్ ఇది బీటా. ఒకటి డి కన్నా పెద్దది, ఒకటి ఈ కన్నా పెద్దదంటే బీటా, ఒకటి డి కన్నా చిన్నదంటే ఆల్ఫా. అయిపోయిందా? ఇది గ్రాఫ్ ఇట్లా ప్లాట్ చేస్తున్నాం. అండ్ దీంట్లో కండిషన్ చూసుకుందాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ డి, ఎఫ్ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ డి లెస్ దాన్ జీరో. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ ఈ లెస్ దాన్ జీరో. అండ్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇంటర్సెక్ట్ చేసుకున్నాం, మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వరకు మనకి కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం పీవైక్యూస్ చేసుకుందాం. బాయ్ గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ పీవైక్యూ చూసుకుందాం. అదే ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ 0 అండ్ 1 by alpha comma 1 by beta are the roots of x square minus bx plus c equals 0, then alpha plus 1 by beta into beta plus 1 by alpha into alpha minus 1 by alpha into beta minus 1 by beta. మనం ఇది ఫైండ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే లైక్ చేసుకొని ఫస్ట్ లైక్ చేయండి. దెన్ మనం లైక్ చేయండి గైస్. సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక లైక్ వేసుకోండి అండ్ పెన్ పేపర్ పట్టుకోండి. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. ఫస్ట్ మనకి అండ్ ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ 0. ఇక్కడ వచ్చేసరికి ఆల్ఫా ఉంది అండ్ ఇక్కడ బీటా. రెండు రూట్స్ అవే కదా మనకి. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది? వై మైనస్ ఏ అయింది. అండ్ ఆల్ఫా బీటా వచ్చేసరికి 2 కదా. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ 0. అండ్ దీని రూట్స్ ఏంటిది? 1 by ఆల్ఫా అండ్ సెకండ్ రూట్ ఏంటిది? 1 by బీటా. అండ్ మనం దీన్ని కూడా రాసుకుందాం. ఏమైంది? 1 by ఆల్ఫా ప్లస్ 1 by బీటా ఈక్వల్స్ ఏంటిది? బి. దీన్ని మనం ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎట్లా? ఆల్ఫా ప్లస్ బీటా డివైడ్ బై ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు బి. అండ్ 1 by ఆల్ఫా ఇంటూ 1 by బీటా ఈక్వల్స్ టు ఏంటిది? సి. సో ఇది ఇట్లా ఉంచుకోండి. అండ్ ఫస్ట్
నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా రాస్తున్నా, డోంట్ వరీ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 9/4 ఇంటూ 9 మైనస్ ఏ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 9/4 9 ప్లస్ ఏ స్క్వేర్. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 9/4 9 మైనస్ బి స్క్వేర్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 9/4 9 ప్లస్ బి స్క్వేర్. మనం ఈ ఆప్షన్స్ తగ్గ అంటే మనకి సాల్వ్ ఎట్లా చేసుకోవాలంటే మనకి ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఆన్సర్ సాల్వ్ చేసుకుంటాం అనమాట. అండ్ దెన్ ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే 1/α బీటా ఈక్వల్ టు సి ఇట్లా కూడా రాయొచ్చు. సో గాయస్ ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి ఇది కదా, ఇది ఆల్ఫా ప్లస్ 1/బీటా ఇంటూ బీటా ప్లస్ 1/α ఇంటూ ఆల్ఫా మైనస్ 1/α అండ్ ఇంటూ బీటా మైనస్ 1/బీటా. మనం దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఈ క్లాస్ మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఆల్ఫా బీటా ప్లస్ 1 డివైడెడ్ బై బీటా ఇంటూ సేమ్ ఆల్ఫా బీటా ప్లస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా. దీన్ని కూడా మనం అట్లా చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై బీటా. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే మనకు ఆల్ఫా బీటా అంటే ఏంటో తెలుసు. ఆల్ఫా బీటా ఏంటిది 2, ఆల్ఫా బీటా వాల్యూ 2 వచ్చింది. 2 + 1 3 కదా, 3/బీటా ఇంటూ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 + 1 3, 3/ఆల్ఫా. అండ్ ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దాం అంటే మల్టిప్లై చేసుకుందాం, ఈ రెండు ప్రొడక్ట్ చేసుకుందాం. ప్రొడక్ట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి ఏమేమి వస్తుంది, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా బీటా కదా. మనం దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే మనకి కింద ఏమొస్తుంది 9 ఇది 9 కదా, 9/3 × 3 9 9/ఆల్ఫా బీటా. అండ్ పైన సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే మనం ఎట్లా రాసుకోవచ్చు, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. మైనస్ని కామన్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా బీటా. మనం ఆల్ఫా బీటా ప్లేస్లో 2 పెట్టుకోవచ్చు. 2 పెట్టుకున్న తర్వాత దీన్ని మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది ఇక్కడ 9/4 వచ్చింది. అండ్ లోపల ఏముంది ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మనకి లోపల ఉంది. అండ్ మనం ఫర్దర్ సింప్లిఫై అంటే మనకి ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి తెప్పియాలి. అండ్ మనకి ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు కాబట్టి మనం అది కూడా పుట్ ఆన్ చేస్తాం, డోంట్ వరీ. మనకి ఏమొచ్చింది బై ఇప్పుడు 9/4 ఇంటూ లోపల ఆల్ఫా బీటా స్క్వేర్ వచ్చేసరికి 4 మైనస్ మనకి ఏం మిగిలింది లోపల ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది. సో మనం దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకొని మనం ఎట్లా రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటా. మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అనే ఫార్ములా లేదు, అంటే మనకి సమ్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చేసరికి ఆల్ఫా బీటా. మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ లేదు. సో మనం దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకున్నాం అంటే మనం దీన్ని ఒక ఐడెంటిటీ అంటే a + b హోల్ స్క్వేర్ ఐడెంటిటీలోకి మార్చుకుందాం. ఎట్లా అంటే అప్పుడు అది ఎట్లా అంటే 9/4 ఇంటూ 4 మైనస్ మనం ఇక్కడ దీంట్లో మనం ఏం చేద్దామంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా అనమాట.
ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 1 చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఐడెంటిటీలా రాసుకుందాం. ఐడెంటిటీలా రాసుకుంటే ఇది 9/4 ఇంటూ 4 మైనస్ ఐడెంటిటీలో రాస్తే ఏమవుతుంది మనకి లోపల ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ అండ్ ఈ మైనస్ లోపల పంపించేసుకుందాం. మైనస్ 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 ప్లస్ 2 ఆల్ఫా బీటా ఏంటిది 4 ప్లస్ 1 అండ్ ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే మనకి ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటిదో చూసుకుందాం. ఇది 4 ప్లస్ 4 8 ప్లస్ 1 9 9 మైనస్ మనం ఇక్కడ చూసుకుందాం ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసరికి మైనస్ ఏ వచ్చింది మనకి, అంటే మైనస్ ఏ వచ్చేసరికి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే 9/4 9 మైనస్ ఏ స్క్వేర్. ఓకే, మనకి ఇది ఆన్సర్. ఈ మనకి మొత్తం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. మనకి ఆప్షన్స్లో ఉందో లేదో చూసుకుందాం. ఓకే ఉంది, ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్. సో దీన్ని ఇట్లా సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఇంకొక అండ్ మనం దీన్ని ఇట్లా సాల్వ్ చేసుకుంటాం. గైస్ మీకు ఇక్కడ వరకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయింది అనుకుంటే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. నాకు సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ స్టడీ డ్యూడ్.